బులెటిన్లో డీటెయిల్ చూస్తే మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి తమకు ప్రయారిటీ కాదన్నారు. అమరావతి తమకు శాసన రాజధాని మాత్రమేనని బొత్స అన్నారు. అమరావతి కోసం తామెందుకు 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. అమరావతి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. చంద్రబాబు అమరావతిని జాప్యం చేస్తే తాము ఇంకో ఆలోచన చేస్తామన్నారు బొత్స సత్యనారాయణ. అమరావతి రూటీకి అమరావతి జరుగుతున్న అవినీతికి దాన్ని చెప్పి వాకౌట్ చేశాం. అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న అవినీతికి అమరావతిలో జరుగుతున్న దోపిడీకి మేము వ్యతిరేకం, 14 రూపాయల స్క్వేర్ ఫుట్కి మేము వ్యతిరేకం, ఇప్పటికి వచ్చి కరకట్టుకి కనీసం రోడ్డు కూడా వేయని దానికి వ్యతిరేకం. 2 సంవత్సరాలు అయినా 5 సంవత్సరాలు వెలగైపోయినా ఆ పక్కన ఉన్న అప్పుడు చెప్పిన ఆ శ్మశానం ఆ రాజుగారు దాని కింద ఉన్న దాన్ని ఇప్పుడుకొచ్చి ఆ రోజు నేను మాట్లాడిందని ఇష్టం వచ్చిన నన్ను మాట్లాడేదే కదా, దాన్ని బాగు చేయకపోవడానికి దానికి వ్యతిరేకం. అవన్నీ ఏంటంటే మీకు అర్థమవుతాయి. మాకు అప్పుడు ప్రయారిటీ కాదు, ఇగో చెప్పాడు కదా మా ప్రయారిటీ కాదు. ఇప్పుడు మీ ప్రయారిటీ మీరు కదా, ప్రయారిటీ పడినప్పుడు అంత స్పీడ్గా చేయాలి పని. ప్రయారిటీ కానీ ప్రయారిటీ మాకు ప్రయారిటీ ఏంటి? మాకు శాసన రాజధాని ఇక్కడ వచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడ శాసన అవ్వాలని మా ప్రయారిటీ. సరే తప్పో ఒప్పో మా లైన్ అది. అక్కడ ఈ రాజధాని జ్యుడిషియల్ కర్నూలు అయిపోయాయి. కొద్ది చేయవు స్పీడ్గా. మీరు స్పీడ్గా చేస్తే ఎందుకు వద్దంటారు? ఎందుకు అడ్డు పెడతారు? రోజు కథలు చెప్పే కంటే, రోజు ఈ టీవీలు చూడ్చే కంటే ఎందుకు ఈ కథలు? పని చేసి చూపెట్టారు కదా. టెండర్లు పిలిచారు బాసు, పని అయింది 2 రోజులు అయింది. టెండర్లు పెళ్ళడానికి నువ్వు పనికి తేడలేదు. నువ్వు పెట్టింది నువ్వు పాత టెండర్ 1,16,000 కదా, దానికి ఎక్స్ట్రా ఇస్తే ఎంత అవుతుంది 2 కోట్లు, దానికి ఎంత అయిపోవాలా? 2 సంవత్సరాల కాలం టైము.